డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం ఈ రోజున మన ఇంటి వంట గది వరకు చేరింది. దాని ప్రభావం వంట గ్యాస్ మీద పడి ఈరోజు భారత్లో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్మా ప్రయోగించాల్సినంత అవసరం వచ్చింది. దీని అంతటికీ కారణం మోడీనే అని ఓ పక్కన విపక్షాలు, మరి కొంతమంది సామాన్య ప్రజలు కూడా అనుకున్న దాంట్లో నిజం ఎంత ఉంది? నిజంగా మోడీ వల్లనే ఈ పరిస్థితి మనకు వచ్చిందా? దాదాపుగా 90 రోజుల వరకు నిల్వలు పెట్టుకునే భారత్లో ఇప్పుడు 90 రోజులకి నిల్వలు లేవు అనే నిజమైన నిజం బయటకు వస్తుంటే ఏమి అనుకోవాలి ఈ ప్రజల మొత్తం? అసలు ఈ సంక్షోభం మొత్తానికి కారణం ఏమిటి? రష్యా నుంచి మనం చమురు కొనకపోవటమేనా, అమెరికా చెప్పినట్టు వింటమేనా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అప్డేటెడ్ వీడియోలు మొత్తం నోటిఫికేషన్ల ద్వారా మీ దాకా చాలా త్వరగా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎస్మా ప్రయోగించి చమురు నిల్వలు మొత్తం కేవలం వంట గ్యాస్కి ప్రాధాన్యత ఇచ్చేటట్టుగాను, తరువాత ఎరువులు, విద్యుత్తుకు మాత్రమే వీటిని వినియోగించే విధంగా ఎస్మా ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ సంక్షోభం నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైపోయింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా పెద్ద పెద్ద నగరాల్లో దాదాపుగా 20% హోటల్స్, రెస్టారెంట్లు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు ఈ హోటల్ నిర్వాహకుల ఈ సంఘం వాళ్ళు కూడా గ్యాస్ లేకపోతే హోటల్ నడపటం కష్టం అని గవర్నమెంట్కి అల్టిమేటం కూడా పంపిస్తూ ఉన్నారు. కేవలం ఇది హౌస్ హోల్డ్ గ్యాస్కి మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాము, ఆ తర్వాత మాత్రమే రెస్టారెంట్లు కానీ ఇవి మిగతావి కానీ. దీంతో పాటుగా చమురు నిల్వలు కూడా ఇప్పుడు ఉన్న వాటిని మనకి 90 రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే యుద్ధం దాదాపుగా సెప్టెంబర్ దాకా కొనసాగే అవకాశం ఉందని అంతర్జాతీయంగా వస్తున్న వార్తలు. ఎందుకంటే 4-5 వారాల్లో యుద్ధం ఫినిష్ అయిపోతుంది, మేము ముగించేస్తాం అని ట్రంప్ చెప్పినప్పటికీ గాను ఇరాన్ పరిస్థితి అలాగేం లేదు. ఇరాన్ చాలా ధీటుగా అమెరికా మీద గట్టిగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్కనే ఇజ్రాయిల్ ఇరాన్లో ఉన్న చమురు నిల్వల మీద బాంబింగ్ చేస్తే నిన్న నెతన్యాహుకి మరి ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. చమురు నిల్వలు మనం వాడుకోవాలి తప్ప వేస్ట్ చేయకూడదు, వృధా చేయకండి, వాటి మీద ఈ బాంబులు అవి వేయకండి అని. కాకపోతే ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికాకి సంబంధించిన 19 బేసుల మీద ఇరాన్ మొట్టమొదటి రోజే ఖమేనీ ఎప్పుడైతే హతం చేశారో వీళ్ళు ఆ మరుసటి రోజే మొత్తం బేసులన్నిటి మీద చేశారు. ఇక ఆ తర్వాత మిగతా దేశాల్లో కూడా ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కానీ ఇలాంటి వాటి మీద కూడా బాంబింగ్ చేశారు. అయినప్పటికీ ఇరాను మిగతా పశ్చిమాసియా దేశాలకి ఒక సారీ చెప్పిన వార్నింగ్ కూడా ఒకటి ఇచ్చింది. మేము ఇక మీ మీద దాడి చెయ్యం, ఇంతకుముందు చేసిన వాటికి మేము క్షమాపణ కోరుతున్నాం, అలాగని మీరు వాళ్ళకి ఏదైనా అంటే ఇజ్రాయెల్కి, అమెరికాకి అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకొని మా మీదకి ఏమన్నా వచ్చారంటే ఖచ్చితంగా మేము మీ మీద కూడా బాంబులు వేస్తామని, ఇక ప్రజా జీవితం కూడా అస్తవ్యస్తం చేసేస్తామని చెప్పారు. దీంతో పాటుగా హర్మూజ్ జలసంధి, ఈ జలసంధి దగ్గర మొత్తం చమురు యావత్ ప్రపంచం మీద రవాణా అవ్వాల్సి ఉంది. దాదాపుగా 60% రవాణా ఈ హర్మూజ్ జలసంధి నుంచే జరిగితే ఇరాన్ దాన్ని దిగ్బంధం చేసేసింది. దీంట్లో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ దాన్ని విడిపించే ప్రయత్నాలు ఏమీ చేయలేకపోతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఇటువైపు అమెరికా ఎప్పుడైతే ఇందులో ఏలు పెట్టిందో అటు ఇరాన్కి సహాయం చేయడానికి ఓ పక్కన చైనా కానీ మరో పక్కన రష్యా కానీ పూనుకున్నాయి. రష్యా అయితే బహిరంగంగానే ప్రకటించింది, చైనా అంటిముట్టనట్టుగా ఉంది. కాకపోతే తర్వాత రోజే అమెరికా స్థావరాలపైన దాడి చేయటానికి ఇరాన్కి రష్యా నిఘా సహాయం మాత్రం లభించింది, చైనా నుంచి ఆర్థిక సహాయం లభించింది అనేది నిన్నటికి కొత్తగా వచ్చిన వార్త. మరి దీంతో పోల్చుకుంటే ఇప్పుడు అమెరికా, వెనుజులా నుంచి మాత్రమే చమురు కొంటామని చేసుకుంటున్న ఒప్పందాలు కావచ్చు, రష్యా నుంచి కొనమని మరి మోడీ ట్రంప్కి ఇచ్చిన హామీలు కావచ్చు, మరి అమెరికా తర్వాత ఇదిగో మీరు రష్యా నుంచి ఓ 30 రోజుల పాటు వెసులుబాటు తీసుకోండి చమురు కొనుక్కోవటానికని వాళ్ళు కూడా వెసులుబాటు ఇచ్చిన దాన్ని కూడా ఈ రోజున ప్రతిపక్షాలు గట్టిగా మోడీని ప్రశ్నిస్తున్నాయి. కేవలం అమెరికాతోటి, ట్రంప్ తోటి మీకున్న స్నేహం సంబంధంగానే ఇదిగో ఈ సంక్షోభం వచ్చి ఏర్పడింది అనేది ఈ రోజున విపక్షాల వాదన. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం
మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యుద్ధం 4-5 వారాల్లో ఖచ్చితంగా ముగిసే అవకాశం లేదు. మరొక వైపున రష్యా, చైనా ఇరాన్కి సహాయంగా ఉంటే వాళ్ళు కూడా ఎడతెరిపి లేకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇరాన్కి చీఫ్గా ఉన్న ఖమేనీ హతమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళ కుమారుడు, ఆ తర్వాత మరొకళ్ళు ఇప్పుడు మజ్బూజ్, ఆయన కూడా ఇప్పుడు చీఫ్ అయ్యి ఇప్పుడు ఆయన కూడా ఈ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడటానికి ఎక్కువగా ఆస్కారాలు కనపడతా ఉన్నాయి. దీంతో పాటుగా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గటంలా, వాళ్ళ దగ్గర ఉన్న చాలా చిన్న చిన్న డ్రోన్లు, చిన్న టెక్నాలజీతోటే దాదాపుగా పెద్ద పెద్ద క్షిపణులని వీటన్నిటిని మట్టి గరిపిస్తున్నాయి. దీంతో పాటుగా యుద్ధ నౌకల్ని కూడా మరి ఇరాన్ ఇలాంటి వాటి సహాయంతోనే పేల్చేస్తుంది. మొన్నటికి మొన్న శ్రీలంక దగ్గర ఉన్న ఇరాన్ యుద్ధ నౌకని జలాంతర్గామి ద్వారా పేల్చి అందులో ఉన్న వాళ్ళని శ్రీలంక వాళ్ళు కాపాడి అక్కడ పెడితే వాళ్ళని ఇరాన్కి అప్పగించడానికి వీల్లేదని అమెరికా మరికొన్ని ఆంక్షలతో వచ్చింది. ఇవన్నీ చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అమెరికా అనవసరంగా యుద్ధం మొదలుపెట్టి ప్రపంచానికి చమురు కొరత తెచ్చే విధంగా తయారైంది అనేది ఒకటి కనపడుతుంది. 1977 నాడు ఇలాంటి ఒక చమురు సంక్షోభమే వచ్చింది. అప్పుడు $3 బ్యారెల్ ఉండేది, హఠాత్తుగా $12 అయిపోయిందట. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగనే ఉంది. $60-70 ఒక ఈ బ్యారెల్ వచ్చేది కాస్త ఇప్పుడు $120 అయింది. ఇలాగా ఒక నెల కొనసాగితే $300 దాకా బ్యారెల్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న నిల్వలు ఎంతవరకు సరిపోతాయి? 90 రోజుల్లో దాదాపుగా ఇప్పటికీ 15 రోజులు 10 రోజులు అయిపోవచ్చింది. దీంతో పాటుగా మన భారతదేశంలో కూడా పెట్రోల్ని నీళ్ల కంటే దారుణంగా వాడుతున్నారు. ఏదో కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టుగా వీళ్ళు ఒంటికి బంటి అంటించుకొని పుట్టిన వాళ్ళకి మళ్ళీ చిన్న చిన్న దూరాలకు సైతం బండ్లు వాడటం, అందులో పెట్రోల్ ఖర్చు పెట్టడం, ప్రజా రవాణా వ్యవస్థని పూర్తిగా దూరం పెట్టేయటం, సొంత రవాణా వ్యవస్థలు పెట్టుకోవటం, అత్యధిక రేట్లలో ఉన్న ఈ కార్లన్నింటినీ కొనేసి దాని నిండా పెట్రోల్ వేసుకొని తిరుగుతూ ఉండటం, ఇవన్నీ ఇంకా ఇలాగనే కొనసాగిస్తే మరి చమురు కొరత రాకేం చేస్తుంది? దాంతోపాటుగా ఇప్పుడు మనకి ఏదైతే వంట గ్యాస్ కోసం మనం వాడుతున్న ఈ ఎల్పిజి ఏదైతే ఉందో అది దాదాపుగా 60% మనం బయట దేశాల నుంచి రావటమే. ఎందుకంటే 3.1 మిలియన్ల దాదాపుగా ఈ వంట గ్యాస్ని మనం వాడుతూ ఉంటే అందులో 60% బయట దేశాల నుంచి వస్తుంటే ఇంకా ఏ మేరకు మనకు సరిపోతుంది? రష్యా నుంచి ఎప్పుడు మనకు చమురు రావాలి, అమెరికా రావటానికి ఏ రకంగా సహాయం చేయాలి, హర్మూజ్ జలసంధి ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, దాని ద్వారా రవాణా ఎప్పుడు జరగాలి, టోటల్ ప్రపంచమే చమురు సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంటే ఇప్పుడు అమెరికాతోటి మనం సత్సంబంధాలు మెయింటైన్ చేయటం కోసం మోడీ తీసుకున్న చాలా నిర్ణయాలు ఈ సంక్షోభంలో మనం కూడా ఇరుక్కోవటానికి, మన వంట గ్యాస్ కూడా ఈరోజు సంక్షోభం రావడానికి కారణమైందని విపక్షాలు వాదిస్తున్న వాదనలో ఒక నిజం కనపడుతుంది. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సింది మాత్రం ప్రజలే, పాలకులదే ఉంది, ఉంటారు పోతారు అన్నట్టుగా తయారైంది. ఇదే ఈరోజు కుండబద్దలు.